ఏవండోయ్ శ్రీవారు ఎపిసోడ్ 3. ఫాస్టింగ్ ఉండటం వల్ల కొంచెం నీరసంగా అనిపించటంతో ఫ్రూట్ జ్యూస్ చేసుకొని తాగి ఇంట్లో పని ఏం లేకపోవడంతో అదే సోఫాలో కూర్చొని టీవీ చూడడం మొదలు పెడుతుంది. ఇన్ అర్జున్ ఆఫీస్. సిటీలోని రోడ్లపై ట్రాఫిక్ అంతా దాటుకొని అర్జున్ బైక్పై ఆఫీస్కి చేరే వరకు అరగంట పడుతుంది. అర్జున్ బైక్ పార్క్ చేసి ఆఫీస్లోకి వెళ్ళేసరికి అప్పటికే తన ఆఫీస్ కొలీగ్స్ వచ్చి వాళ్లకు అసైన్ చేసిన వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. అర్జున్ తన సీట్లో కూర్చొని తన పక్కన ఉన్న సీట్లోని ఫ్రెండ్ని చూస్తూ గుడ్ మార్నింగ్ రా వాగుడుకాయ అని పలకరిస్తారు. పక్కన ఉన్న వ్యక్తి నుంచి నో రెస్పాన్స్. పక్కన ఉన్నవాడు సీరియస్గా వర్క్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు అనుకొని తన వర్క్ స్టార్ట్ చేశాడు. లంచ్ బ్రేక్ కావడంతో అందరూ క్యాంటీన్కి వెళ్తారు. అప్పుడు కూడా పక్కన ఉన్నవాడు కనీసం అర్జున్ మొహం కూడా చూడకుండా తన లంచ్ బాక్స్ తీసుకొని వెళ్ళి క్యాంటీన్లోని ఒక టేబుల్ దగ్గర కూర్చుంటాడు. వీడేంటి ఇంత ఓవర్ చేస్తున్నాడు అని అర్జున్ అనుకుంటూ తన శ్రీమతి గారు ప్రేమతో పెట్టిన లంచ్ బాక్స్ని తీసుకొని వెళ్ళి ఆ వ్యక్తి ఎదురుగ్గా కూర్చొని బాక్స్ ఓపెన్ చేస్తూ ఏంట్రా ఏం మాట్లాడడం లేదు, నేను వచ్చినా పట్టించుకోవడం లేదు, ఏంటో పెళ్ళాం అలిగి కొరకొర చూసినట్టు ఆ చూపేంట్రా. అర్జున్ ఎదురుగ్గా కూర్చున్న శివ అర్జున్ బెస్ట్ ఫ్రెండ్ అండ్ కాలేజ్ నుంచి వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్. అర్జున్ వైపు తల ఎత్తి చూస్తూ నేను నిన్ను పట్టించుకోవడం లేదా, నిన్న నైట్ పార్టీ చేసుకుందాం రారా అంటే బిజీ వర్క్ ఉంది డిస్టర్బ్ చేయకు బాయ్ అని ఫోన్ కట్ చేశావు. ది గ్రేట్ శివ, ఫోన్ కేర్లెస్గా కట్ చేశావు. నైట్ అంతా ఇంపార్టెంట్ వర్క్ ఏంట్రా అని అడుగుతాడు శివ. రేయ్ నీకు తెలుసుగా నేను ఇప్పుడిప్పుడు పల్లవికి దగ్గరవుతున్నాను. మా మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ చేసి 1 వీక్ కూడా కావడం లేదు. నాకు తనతో ఉండటానికి టైం దొరకడం లేదు. ఇంకా నీతో సిట్టింగ్ వేయడానికి టైం ఎక్కడుంది చెప్పు. మండే రోజు నేను ఆఫీస్ వర్క్ మీద వేరే సిటీకి వెళ్ళాలి అని నీకు తెలుసుగా. అక్కడ కంపెనీ వర్క్ 2 or 3 days టైం పడుతుంది. నీ చెల్లిని చాలా మిస్ అవుతాను. అందుకే ఇప్పుడు ఉన్న కాస్త టైంని తనకు ఇస్తున్నాను. ఫీల్ అవ్వకురా, నాకు తొందరగా కూతురు పుడితే నీ కొడుక్కి ఇచ్చి చేస్తానులే అంటాడు అర్జున్. అబ్బో ముందు నువ్వు కూతుర్ని కను. అయినా పాస్ని తలుచుకొని ఇన్ని రోజులు నా చెల్లిని దూరం పెట్టావు. నువ్వు అప్పుడే అన్నీ మర్చిపోయి హ్యాపీగా నా చెల్లితో ఉండి ఉంటే ఇప్పుడు నా బుజ్జి కోడలు నా చెల్లి కడుపులో ఉండేది తెలుసా. పాస్ట్ని మర్చిపోయి అంత తొందరగా ప్రెజెంట్ని యాక్సెప్ట్ చేస్తే మనం మనుషులం ఎలా అవుతాంరా. పాపం పల్లవి నేను దూరం పెడుతుంటే ఎంత బాధపడిందో నాకు తెలుసు. నాకు టైం కావాలి అని చెప్తుంటే తన కళ్ళల్లో బాధ కనపడేది. కానీ ఒక్కరోజు కూడా ఎందుకు అని అడగలేదు. బంగారంరా నా పల్లవి, చాలా ఓర్పుతో ఉంటుంది. నన్ను తన ప్రేమలో పడేలా చేసింది. గతంలో నా మనసుకు తగిలిన గాయానికి మందులా మారింది. చివరికి నన్ను దక్కించుకుంది అని పల్లవిని తలుచుకొని చిన్న నవ్వు నవ్వుతాడు అర్జున్. అవునరా నా చెల్లి బంగారంరా. కానీ నీ చెల్లి ఉంది చూడు, సీల్ రాకాసి, ఎప్పుడు చూడు నాపై అరుస్తూనే ఉంటుంది. చిన్న పిల్లల్ని కొట్టినట్టు నా నెత్తిపై తపాలా వేయించినట్టు వాయిస్తుంది తెలుసా. దాన్ని చూసి నీ అల్లుడు ఆ తొర్రిపళ్ళు కనబడేలా నవ్వుతాడు. రేయ్ నా చెల్లి కాబట్టి మొటిక్కాయతో సరిపెడుతుంది. ఇంకొకరు అయ్యుంటే నిన్ను ఎప్పుడో మూసీలో ముంచేసేవారు. అలా ఉంటాయి తమరి తింగరి పనులు మాటలు. చి పోరా, నువ్వు ఎప్పుడు ఇంతే. నీలాంటి వాడితో మా పళ్ళు బంగారం ఎలా వేగుతుందో ఏంటో, ఒళ్ళంతా బలుపు తమరికి అంటాడు శివ. మాటలోనే లంచ్ కావడంతో రేయ్ చాలే నీ వెటకారం, కానీ నా లంచ్ అయిపోయింది. నేను పల్లవికి కాల్ చేసి వస్తాను. అయ్య బాబోయ్, కాల్ అంటే గుర్తొచ్చింది. నా రాక్షసి కూడా కాల్ చేయాలి, లేదంటే చంపుతుంది అని శివ కూడా తన శ్రీమతికి కాల్ చేస్తాడు. అర్జున్ కొంచెం దూరం వచ్చి పల్లవికి కాల్ చేశాడు. సోఫాలో కాళ్ళు ముడుచుకొని కూర్చొని టీవీ చూస్తూ నా పల్లవికి ఫోన్ రింగ్ అనిపించడంతో పక్కనే ఉన్న ఫోన్ తీసి లిఫ్ట్ చేసి హలో శ్రీవారు, తిన్నారా అని అడుగుతుంది. హా బంగారం, తిన్నాను. నువ్వు ఏమైనా తిన్నావా లేక ఫాస్టింగా
అని అలానే ఉంటే నీరసం వస్తుందిరా. లేదు శ్రీవారు, నేను ఫ్రూట్ జ్యూస్ తాగాను. మీరు ఏం కంగారు పడకండి. మీ వర్క్ తొందరగా కంప్లీట్ చేసుకొని సాయంత్రం తొందరగా రండి. రాత్రుళ్ళు పెండింగ్ వర్క్ అని ఎక్స్ట్రా వర్క్ అని చెయ్యకండి, ఓకేనా అనింది పల్లవి. చిరు కోపంగా, సరే తల్లి, తొందరగా వస్తాను. ఇంకా ఆ కోపం తగ్గించు ఈ శ్రీవారిపై అనగానే చిన్నగా నవ్వి, సరేలేండి, శివ అన్నయ్య వచ్చారా? ఈరోజు వస్తే అన్నయ్య వదినని బుజ్జిగాన్ని తీసుకొని ఇంటికి రమ్మని చెప్పండి, సరేనా? మర్చిపోకండి. సరేరా బంగారం, నువ్వు మాత్రం నైట్ రెడీగా ఉండు. ఎందుకు శ్రీవారు, ఎక్కడికైనా వెళ్ళాలా? నాకు చెప్పలేదు పొద్దున్నా. దేవుడా, ఈ తింగరిది నాకు ఎక్కడ దొరికిందిరా అనుకొని, శ్రీమతి గారు, మనకి బెడ్రూమ్లో చాలా పని ఉంది, సో రెడీగా ఉండు. ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు మల్లెపూలు తీసుకొని వస్తాను, సరేనా అని మెల్లగా అన్నాడు. అప్పుడు అర్థమైంది మన పల్లు పాపకి. చిన్న సిగ్గుపడుతూ సరే శ్రీవారు అంది. సరే శ్రీవారు బాయ్ అని ఫోన్ కట్ చేస్తుంది. అప్పుడే తన భార్యతో ఫోన్ మాట్లాడి వచ్చిన శివకి పల్లవి ఇంటికి ఇన్వైట్ చేసిన విషయం చెప్పాడు. శివ కూడా సరే అని అన్నాడు. ఇద్దరూ కలిసి మళ్ళీ వర్క్లో మునిగిపోయారు. ఆఫీస్ లంచ్ బ్రేక్ 1 అవర్. సో వీళ్ళు అరగంట తిని మళ్ళీ అరగంట ఫోన్ మాట్లాడారు. వర్క్ చేస్తూనే అర్జున్ తనలో వచ్చిన మార్పులకు తనకే ఆశ్చర్యం వేస్తుంది. అర్జున్ చిన్నప్పటి నుంచి సుధాగారితో, కాలేజ్ నుంచి శివతో ఫ్రీగా మూవ్ అవుతాడు. ఈవినింగ్ సుధాకర్ గారితో కూడా అంత చనువుగా ఉండడు. వాళ్ళ అమ్మ శివ ఆ తర్వాత తన లైఫ్లో ముఖ్యమైన ఒక పర్సన్. బట్ ఇప్పుడు తన లైఫ్లో పర్సన్ లేరు, ఇంకా ఎప్పటికీ తన లైఫ్లోకి రారు. వాళ్ళు చేసిన మోసం వల్ల తన సంతోషాలు దూరమయ్యాయి. చివరికి ఆ పర్సన్ వల్ల అర్జున్ తన అమ్మతో కూడా మాట్లాడడం లేదు. సుధాగారు సెకండ్ ఎపిసోడ్లో పల్లవితో మాట్లాడి కన్వర్జేషన్ గుర్తుందా? ఆ కన్వర్జేషన్లో సుధాగారు అర్జున్ ఫోన్ చేయటం లేదు అంటుంది. దానికి కారణం అర్జున్ పల్లవితో పెళ్లి జరిగినప్పటి నుంచి మాట్లాడడం లేదు. ఆ పర్సన్ చేసిన మోసం వల్ల కొన్ని రోజులు డిప్రెషన్లోకి కూడా వెళ్ళాను. ఆ తర్వాత పల్లవితో పెళ్లి జరిగింది. మొదటిలో పల్లవితో మాట్లాడలేదు, కానీ పల్లవి అతను మాట్లాడకపోయినా ఏదో ఒక విషయంలో మాట్లాడుతూ ఉండేది. పల్లవి అమాయకత్వం, తను నా పట్ల చూపే అమితమైన ప్రేమకు మునుపటి అర్జున్లా మారిపోయాను అనుకుంటూ పల్లవి ఆలోచనలతోనే వర్క్ కంప్లీట్ చేశాడు అర్జున్. సాయంత్రం అవ్వగానే సిస్టమ్ ఆఫ్ చేసి శివతో కలిసి బయటకు వచ్చి శివాజీ బాయ్ చెప్పి ఇంటికి స్టార్ట్ అయ్యాడు. దారిలో స్వీట్ షాప్ ముందు ఆగి కొన్ని స్వీట్స్ తీసుకొని కొంచెం దూరంలో ఉన్న రోడ్డుపై మల్లెపూలు అమ్ముతున్న ఒక ముసలావిడ దగ్గర పువ్వులు తీసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యాడు. అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో బండి పార్క్ చేసి ఈరోజు జరగబోయే తన రొమాంటిక్ రాత్రిని తలుచుకుంటూ లిఫ్ట్ ఎక్కి తాను ఉంటున్న ఫ్లోర్కి వెళ్ళి తన రూమ్ డోర్ కొట్టబోయే మరుక్షణం అర్జున్కి తన ఇంట్లో నుంచి ఏదో సౌండ్ వినిపించింది. అర్జున్ లైఫ్లో ఏం జరిగింది? అసలు ఆ అపార్ట్మెంట్ పర్సన్ ఎవరు? అర్జున్ని ఎందుకు మోసం చేశారు? తన పల్లవి పాప ఇంట్లో ఏం చేస్తోందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.